2014లోనే కులగణన దేశవ్యాప్తంగా అయిపోయింది. అది బయటికి రాలేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన దాన్ని బయటికి ఇవ్వలేని ఒక సందర్భాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తే బీజేపీ ఎట్లా అంగీకరిస్తే ఎట్లా ఆ లెక్కలు తేలుతాయని. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఒకటే స్టాండ్ తీసుకొని ఎల్లకాలం ఉండదు. నెహ్రూ గారు కులగణన వద్దన్నారు. ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాసినారు, బీసీలు వారికి సంబంధించిన రాజకీయ ఎజెండాను ఇదంతనే. బీసీ రాజకీయ ఎజెండా ఒక దళితులను ఏకం చేయడానికి ఒక కామన్గా వాళ్ళిద్దరి మధ్య ఒక అది ఉన్నది. బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు ఈ దేశంలో 1993. మరి వీళ్ళంతా చదువుకున్నవారు, రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారు, తమకు జరుగుతున్నది అన్యాయమని తెలిసి కూడా విని కూడా చూస్తూ కూడా ఎందుకు కదలడం లేదు? ఏమైండొచ్చు బహుశా. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనకు ఒక స్ట్రాంగ్ బీసీ వాదము, బీసీజం అనేది డెవలప్ కాలేదు. ఇప్పుడు మనం ఒక దళితవాదం వింటాం, ఒక ప్రాంతీయవాదం తెలంగాణ వాదం విన్నాం, సో అట్లనే హిందూవాదం వింటున్నాం, కానీ ఒక బీసీ వాదం రాలేదు. ఒక ముదిరాజు నాయకత్వంలో ఒక మున్నూరు కాపు పనిచేస్తాడా? బీసీ వాదం అనేది బలపడుతున్న కొద్దీ ఈ డిఫరెన్సెస్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. మనమంతా ఒకటే అనేటువంటి భావన అనేది వస్తూ ఉంటుంది. భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకంగా ఉండాలి, కానీ కులాల పంచాయతీ, కులాల కుంపటి ఎందుకు అనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నది. ఇవాళ కులాలు ఉంటేనే ఈ దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పి నినాదం ఉన్న నమస్తే. 1990ల తర్వాత మరొకసారి బీసీలు, బీసీలకు రాజ్యాధికారము ఈ మాటలు వినపడుతున్నాయి, చాలా బలంగా వినిపిస్తున్నాయి. 96, 95 నుంచి ఈ 2023, 24 ఈ సందర్భాలలో మీడియాలో వస్తున్న వార్తలు, ఆ తర్వాత రాజకీయాల్లో వస్తున్న మార్పులు, జాతీయ స్థాయిలో కులగణన చేయాలనే డిమాండ్ రావడం, ఉన్నత విద్యావంతులు, మేధావులు, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసేవారు, ఇట్లా చాలామంది వస్తున్నారు, మాట్లాడుతున్నారు. వారిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు ఒకరు. వారు నా ఎదురుగున్నారు. ఈ మధ్యకాలంలో బీసీల గురించి, బీసీలకు రాజకీయ అధికారం ఉండాలని వారు చాలా పట్టుదలతో ఉన్నారు, రాస్తున్నారు, మాట్లాడుతున్నారు, విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు. మరి ఈ విషయాన్ని ఆధారంగా చేసుకొని వారి ఆలోచన ఏమిటి, బీసీలను ఎట్లా ఐక్యం చేయబోతున్నారు, ఈ విషయాలు మాట్లాడుతూ వారు మన దగ్గర. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా 95, 96ల తర్వాత మళ్ళీ బీసీ ఎజెండా చాలా బలంగా బయటకు వస్తున్నది. ఈ టైంలో తీసుకొని రావడం వెనుక అసలు ఏమిటి? అంటే వాస్తవానికి ఈ మధ్య జరిగిన లోక్సభ ఎన్నికల్లో మనం చూసినట్టయితే నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ 5 న్యాయాలలో ఒక ఇస్సేదార్ న్యాయం అని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కులగణన చేసి రిజర్వేషన్లపై ఉన్న 50% క్యాప్ రిమూవ్ చేస్తూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు భారత జోడో యాత్ర చేసినప్పుడు కూడా ఈ సోషల్ జస్టిస్ అనేటువంటి నినాదాన్ని అందుకొని దేశమంతా తిరగడం జరిగింది, ప్రజల్ని చైతన్యవంతం చేశారు. సో మరొకసారి ఇప్పుడు ఈ కులగణన తర్వాత రిజర్వేషన్ల పెంపు అనే అంశం అనేది తెర మీదకి రావడం జరిగింది. ఈ కులగణన అనేది వాళ్ళ కొత్తగా వచ్చిన అంశం కాదు. భారతదేశంలో సెన్సస్ అనేది మనం చూసినట్టయితే 1881 నుంచి స్టార్ట్ అయింది. సో బ్రిటిష్ పీరియడ్లో సెన్సస్ 1881 నుంచి 1931 వరకు జరిగింది, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి. ప్రతిసారి కూడా వాళ్ళు అన్ని కులాల లెక్కలు తీశారు బ్రిటిషర్స్. అదేవిధంగా నైజాం స్టేట్లో మనం ఉన్నాం, నైజాం స్టేట్లో కూడా నిజాం గారు కూడా కులగణన చేసినారు, ప్రతి కులం యొక్క లెక్కలు నిజాం స్టేట్లో కూడా ఉన్నాయి. కానీ 1951లో అంటే 1941లో రెండవ ప్రపంచ యుద్ధం కాబట్టి కులగణన జరగలేదు, అప్పుడు ఆపేశారు. 1951లో కులగణన అంటే సెన్సస్ వచ్చినప్పుడు కులగణన చేయాలని చెప్పేసి ఫైలు వెళ్తే అప్పుడు ఉన్నటువంటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, ఇక్కడ నేను కులగణనకు ఒప్పుకోను, ఎస్సీ ఎస్టీల కంటే ఖచ్చితంగా వాళ్ళ కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, సో వాళ్ళకు జనాభా లెక్కలు అవసరం, వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు మనం పొలిటికల్గా ఇవ్వాల్సి ఉంది, కాబట్టి ఆర్టికల్ 338, 339 అట్లా ఆర్టికల్స్ ఉన్నాయి వాళ్ళకు. సో దాని ప్రకారం వాళ్ళకు జనాభా గణనకు వారు ఒప్పుకున్నారు ఎస్సీ ఎస్టీలకు. కానీ బీసీలకు వచ్చేసే వరకు, ఆయన మిగతా కులాలకు వచ్చేసే వరకు వారు ఒప్పుకోలేరు.
సో దానివల్ల ఇప్పుడు మళ్ళీ తర్వాత కాలంలో ఈ కులగణన జరగాలనేటువంటి డిమాండ్ వచ్చింది. 2008లో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంటు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తాము, మీరు ఖచ్చితంగా కులగణన చేయాలని చెప్పేసి పార్లమెంట్లో నిలదీయడం జరిగింది అప్పుడున్నటువంటి గవర్నమెంట్. సో 2010లో పార్లమెంట్లో ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేసినారు అన్ని పార్టీలు ఏకమై కులగణన చేయాలని చెప్పేసి. తర్వాత 2011లో అప్పుడున్నటువంటి సోషల్ జస్టిస్ మినిస్టర్ వీరప్ప మొయిలీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, 2011లో జరగబోయేటువంటి సెన్సస్ లెక్కల్లో మేము కులగణన చేస్తామని. వెరీ నెక్స్ట్ డే మళ్ళీ యూటర్న్ తీసుకొని చిదంబరం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మేము సెన్సస్లో మేము కులాల లెక్కలు తీయము, మేము కులాల లెక్కల కొరకు సెపరేట్ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని ఇంకోటి చేస్తామని చెప్పి వారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ విధంగా చేసినారు. ఆ చేసినటువంటి లెక్కలు కూడా ఈ రోజు వరకు వాళ్ళు ప్రకటించలేదు. అదేవిధంగా 2021లో సెన్సస్ జరగాల్సింది ఉండే. ఆ సందర్భంగా కూడా 2018లో హోమ్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మేము సెన్సస్లో కులగణన చేస్తామని. మళ్ళీ వాళ్ళు మేము కులగణన చేయమని చెప్పేసి 2022లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ మహారాష్ట్ర కేసులో. అంటే ఆ కేసు ఏంటంటే ఈ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ లెక్కలు బయట పెట్టని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంటు యూనియన్ గవర్నమెంట్ని అడిగితే యూనియన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. దానికి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ సుప్రీంకోర్టులో జనహిత వర్సెస్ మా స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫిడవిట్ ఫైల్ చేసింది, మేము కులగణన చేయం, అదేవిధంగా సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ లెక్కలు కూడా బయట పెట్టామని. సో అందువల్ల ఈ ఇష్యూ ఇప్పుడు హీటప్ అయింది. ఆ విధంగా జరుగుతున్న తరుణంలో చాలా రాష్ట్రాలు ముందుకు వచ్చేసి మేము కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ బీహార్ గవర్నమెంట్ కులగణన చేసింది, లెక్కలు బయట పెట్టింది. కర్ణాటక చేసినారు కానీ లెక్కలు బయట తీయాలి. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్య జరిగింది, ఇంకా లెక్కలు బయటకు రాలేదు. సో మన రాష్ట్రంలో కూడా ఎన్నికల సందర్భంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల కులగణన చేసి స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 23 నుంచి 42% పెంచుతామని చెప్పేసి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు క్యాబినెట్ తీర్మానం చేసిండ్రు, అసెంబ్లీ తీర్మానం చేసిండ్రు, జీవో 26 అని ఒకటి 15/3/2024 ఇస్తూ 150 కోట్లు కేటాయించడం అయింది. సో ఆ విధంగా చేసిన వాళ్ళు మళ్ళీ ఈరోజు మేము పంచాయతీ ఎన్నికలు అర్జెంటుగా జరపాల్సింది ఉంది, కులగణన అంటే కనీసం ఒక 4-5 నెలల టైం పడుతుంది, కాబట్టి మేము ఇప్పుడు కులగణన చేయకుండా పాత రిజర్వేషన్ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో అది వాళ్ళు పోతున్నారు కూడా. సో ఓటర్ లిస్టులో ఉన్న ఓటర్ లిస్టులో బీసీలను గుర్తించి తద్వారా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో ఇది అంతా అశాస్త్రీయమైన పద్ధతి. మీరు ఇచ్చినటువంటి హామీని మీరు అమలు చేయండి. ఒకవైపు నేషనల్ లెవెల్లో మీ నాయకులు మల్లికార్జున ఖర్గే కావచ్చు, లేదా లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ ప్రతిరోజు మాట్లాడుతున్నారు, మేము కులగణన చేస్తాము, రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి. ఈ మధ్య కాలంలో 4-5 రోజుల కింద కూడా లోక్సభలో మాట్లాడినటువంటి విషయం అందరికీ తెలుసు. సో ఒకవైపు నేషనల్ లెవెల్లో వాళ్ళ నాయకత్వం ఏమో అంత క్లారిటీతో మేము కులగణన చేస్తాము, రిజర్వేషన్లపై సీలింగ్ తీసేసి జనాభా దామాషా ప్రకారం మేము రిజర్వేషన్లు పెంచుతామని చెప్తూ ఉంటే రాష్ట్రంలో ఇంకో విధంగా వీళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. సో దానిపైన ఈ మధ్యకాలంలో కొంత బీసీ సంఘాలు కూడా అన్ని రాష్ట్రంలో యాక్టివేట్ కావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే మీరు ఇచ్చిన డిమాండ్, మీరు ఇచ్చినటువంటి ఏదైతే డిక్లరేషన్ ఉందో దాన్నే మీరు ఇంప్లిమెంట్ చేయమంటున్నాం తప్ప మేమేం జనాభా దామాషా ప్రకారం అడగడం లేదు. వాస్తవానికి బీసీలో లెక్కలు తీస్తే ఈరోజు 60% మంది ఉంటారు బీసీలు కంట్రీ వైడ్, మన స్టేట్లో కూడా ఉంటారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే మండల్ కమిషన్ ఏదైతే 52% ఎస్టిమేట్ చేసింది, 52% మండల్ కమిషన్ ఎట్లా ఎస్టిమేట్ వేసింది అంటే 1931 సెన్సస్ తీసుకున్నారు. 1931 సెన్సస్ తీసుకొని మండల్ కమిషన్ 3743 కులాలను వెనుకబడిన కులాలుగా గుర్తించింది. సో వాళ్ళ పాపులేషన్ తీసుకొని అందులో 44% సుమారు 43.70 హిందూ బీసీలు, 88.40 హిందూయేతర బీసీలు, మొత్తం కలిపి 52.10 వస్తుంది. 52% వాళ్ళు రౌండ్ ఆఫ్ చేసి 52% బీసీ పాపులేషన్ అన్నారు.
మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కొన్ని వందల కులాలు మళ్ళీ ఓబీసీ లిస్టులోకి వచ్చేసినాయి బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో ఇప్పుడు ఆ పాపులేషన్ అందరినీ కలుపుకుంటే కనీసం 60% ఖచ్చితంగా జనాభా బీసీలది ఉంటుంది. మేము 60% బీసీలకు రిజర్వేషన్ అంటే మీరే అన్నారు కదా 23 నుంచి 42కు పెంచుతామని. సో దాన్నే వీళ్ళు అడుగుతున్నారు ఇవాళ బీసీ సంఘాలు. సో అందువలన ఈ డిమాండ్ అనేది వాళ్ళ తెర మీదకి రావడం జరిగింది. కొంత బీసీ సంఘాలు కూడా ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, హామీ ఇవ్వకుండా వెనక్కిపోవడం అంటే బీసీలను మళ్ళీ ఇంకోసారి అన్యాయానికి గురి చేయడం అనే విషయం చెప్తున్నారు. కానీ సార్ ఇక్కడ ఒక సమూహం ఒక కాజు కోసం నిలబడి ముందుకు రావాలంటే కనుక ఒక ఐకానిక్ ఫిగర్ ఉండాలి. దేశవ్యాప్తంగా వేల కులాలకు ఒక్కో కులం ఒక కట్టుబాటుకు ఒక జీవన విధానానికి అది ఉన్నది. ఒక భగవంతుని ఆరాధించడం, శివున్నో రామున్నో సీతమ్మ వారినో మొక్కడము, ఈ విషయంలో ఏకీభావం ఉన్నది ఒక అనుకున్నప్పుడు. మిగతా కులాల వారిగా ఉన్నారు కదా, నాయకత్వం ఎట్లా, ఎవరు నాయకత్వం వహించాలి? నాయకత్వం అనేది ఉద్యమం ముందుకు వెళ్ళిన కొద్దీ అది ఎమర్జ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడే కూర్చొని ఒక నాయకుడితనంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆమోదించరు. మీరు తెలంగాణ ఉద్యమాన్ని చూసినారు. తెలంగాణ ఉద్యమాన్ని కూడా గతంలో అనేక మంది నడిపినారు. కానీ ఒక వ్యక్తి వచ్చి దాన్ని మనస్ఫూర్తిగా ఆయన అందులో లీనమై ముందుకు తీసుకెళ్ళినప్పుడు అందరూ కూడా ఆయన వెనుక వ్యక్తి ర్యాలీ కావడం జరిగింది. ఈ ఉద్యమాలు కూడా అంతే. ఏ ఉద్యమం కూడా మొదలే ఒక నాయకుడిని నిర్దేశించుకొని వెళ్ళావు. ఉద్యమం నడుస్తున్న క్రమంలో నాయకులు అనేవాళ్ళు పుట్టుకొని వస్తారు. మహాత్మా గాంధీ రానంత వరకు కూడా భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం ఉండే. కానీ మహాత్మా గాంధీ వచ్చినాక దాన్ని రివల్యూషనైజ్ చేసినాడు, ముందుకు నడిపినాడు. సో ఈ ఎమర్జ్డ్ యాజ్ ద లీడర్. సో అట్లనే ఈ బీసీలలో కూడా దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఉద్యమం నడుస్తున్న కొద్దీ అందులో నుంచే ఎమర్జ్ అవుతారు, అందులో నుంచే పుట్టుకొస్తారు. అంటే ఇక్కడ మనకు మండల్ కమిషన్ విపి సింగ్ నుంచి మొదలుకుంటే మన దగ్గర ఉన్న పెద్ద బీసీ నాయకుడు శివశంకర్, అంటే పనిచేసిన వాళ్ళను వారి కోసం నిలబడిన వాళ్ళనే గుర్తించుకోలేనప్పుడు వీళ్ళు ఒక ఐక్యత వస్తుంది అనేది, పైగా ఈ రోజుల్లో ఇంత కమ్యూనికేషన్ ప్రపంచంలో ఇంత గ్లోబలైజేషన్లో సాధ్యమా? అంటే ఇప్పుడు మినిమం కొంత కామన్ మినిమం ప్రోగ్రామ్స్ మీద మనం ఐక్యత తీసుకురావచ్చు. ఇప్పుడు రెడ్డి అంటే ఒక కులం, కమ్మ అంటే ఒక కులం, వెలుమ అంటే ఒక కులం, బీసీ అంటే ఒక కులం కాదు, అది కులాల సమాహారం. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ తీసుకుంటే మనం ప్రభుత్వం ఇచ్చిన GO3 ప్రకారం 136 కులాలు మనం గుర్తించినాం బీసీలలో. అందులో కూడా ఒక్కొక్క కులం గుర్తించిన దాంట్లో కూడా మళ్ళీ ఇంకొక 5-6 ఉపకులాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ ఒక్కతాటి మీద తీసుకొచ్చేసి ఒకటే నినాదంతో ముందుకు తీసుకెళ్లాలంటే కొంత ఇబ్బందికరం కావచ్చు. కొన్ని కామన్ మినిమం గోల్స్ ఉంటాయి. ఇప్పుడు కులగణన ఉంది, రిజర్వేషన్లు పెంచడం అనేది ఇది ఒక కామన్ మినిమం గోల్. సో ఇట్లాంటి అంశాల మీద వీళ్ళని ర్యాలీ చేయొచ్చు. ఇవాళ అన్ని సంఘాలు ముందుకు వస్తున్నాయి కదా కులగణన చేయాలని చెప్పేసి. సో అట్లా కామన్ గోల్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ గోల్స్కి అనుకూలంగా ఈ సంఘాలను మనం ఏకం చేసి ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. 2014లోనే కులగణన దేశవ్యాప్తంగా అయిపోయింది, అది బయటికి రాలేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన దాన్ని బయటికి ఇవ్వలేని ఒక సందర్భాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తే బీజేపీ ఎట్లా అంగీకరిస్తే ఎట్లా ఆ లెక్కలు తేలుతాయని ఇప్పుడు 2011లో చేశారు వాళ్ళు సోషో ఎకనామిక్ సెన్సస్ అని. 2014లో తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే మన దగ్గర జరిగింది. 2011లో దేశవ్యాప్తంగా జరిగింది. సో జరిగిన దాన్ని వాళ్ళు బయటకు ఇవ్వలే, వాస్తవమే. సో దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారు, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎట్లా నమ్ముతాము అని అంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఒకటే స్టాండ్ తీసుకొని ఎల్లకాలం ఉండదు. నెహ్రూ గారు కులగణన వద్దన్నారు, ఈరోజు కాంగ్రెస్ స్టాండ్ తీసుకుని రాహుల్ గాంధీ కావాలంటున్నారు. కాబట్టి ఒక స్టాండ్ అనేది ఉండదు. ఖచ్చితంగా మరి మనము మన డిమాండ్కు అంగీకరించిన వాళ్ళకు మనం వాళ్ళతో నడవాల్సి ఉంటుంది. సో రాహుల్ గాంధీ గారు ఈరోజు కులగణన చేస్తాము, రిజర్వేషన్ల క్యాప్ తీసేస్తాము, మీ వాటా ప్రకారం మీకు రిజర్వేషన్లు పెంచుతాము అన్నప్పుడు ఖచ్చితంగా మరి వాళ్ళు కోరుకునే వాళ్ళు వారింట నడవాల్సి ఉంటుంది. సో మరి నమ్మాల్సి ఉంటుంది. మనం ఇది డెమోక్రసీలో నమ్మకపోతే ఏమైంది, మళ్ళీ వాళ్ళకు కూడా ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. కానీ మీరు బహుశా ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాసినారు, బీసీలు వారికి సంబంధించిన రాజకీయ ఎజెండాను ఇదంతనేది. బీసీ రాజకీయ ఎజెండా ఒక దళితులను ఏకం చేయడానికి ఒక కామన్గా వాళ్ళిద్దరి మధ్య ఒక అది ఉన్నది. వారిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నప్పటికీ అన్టచబుల్ అనేది ఒక అంశం వారికి ఉన్నది కాబట్టి ఏదో పాయింట్ దగ్గర వాళ్ళు యూనిటీ వస్తుంది. మన దగ్గర అది వచ్చే అవకాశం ఉన్నదా? తప్పకుండా వస్తుంది. ఎందుకు ఎట్లా అంటే నేను ఇంతకుముందే చెప్పాను, కొన్ని కామన్ గోల్స్ మినిమం గోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన కులగణన ఒకటి, కులగణన లేకపోవడం వల్ల ఏం జరిగింది అనేది చాలామందికి అర్థం కాలేదు. ఇప్పుడు ఏమైందంటే బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు ఈ దేశంలో
1993 సెప్టెంబర్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ అవుతుంది. 1993 స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 47 ఆగస్టు. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు నష్టపోయినాం మనం రిజర్వేషన్లు లేకుండా? సెంట్రల్ గవర్నమెంట్లో సుమారు 46 సంవత్సరాలు మనం నష్టపోయినాం. అదే స్టేట్ గవర్నమెంట్కి వస్తే 72 నుంచి అమలవుతుంది. అంటే ఇక్కడ కూడా 25 సంవత్సరాలు. అంటే ఇక్కడ ఒక జనరేషన్ నష్టపోయింది, అక్కడ 2 జనరేషన్ నష్టపోయింది. 93 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అనేకమైన ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. ఎందుకంటే కొత్తగా స్వాతంత్రం వచ్చింది, అనేక శాఖలు ఓపెన్ అయినాయి, అనేక పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ వచ్చినాయి, కంపెనీస్ వచ్చినాయి. అందులో రిజర్వేషన్ లేకపోవడం వల్ల బీసీలు అనేవాళ్ళు అసలు ఎలాంటి ఉద్యోగాలు పొందలేకుండా పోయింది. ఒకవేళ 47లోనే 51లోనే కులగణన చేసి ఆ రోజే రిజర్వేషన్లు పెట్టుంటే ఆ కాలం 50 నుంచి 93 అంటే 43 సంవత్సరాల కాలంలో దాదాపు కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. అందులో బీసీలకు రిజర్వేషన్ ఉంటే కొన్ని లక్షల కుటుంబాలు లబ్ధి పొందేది. ఈరోజు వాళ్ళందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండేది. వాళ్ళకి ఆ ఉద్యోగాలు అందలేవు కాబట్టి ఈరోజు బీసీలు అధ్వానమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు. ఈ స్వతంత్రం వచ్చిన కాలంలో ఏం జరిగిందంటే బీసీలందరూ కూడా వాళ్ళ కుల వృత్తులు కూడా విధ్వంసం అయిపోయినాయి. సో ఈరోజు నేతన్నలను చూడండి, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. అనేకమైన కుల వృత్తులు విధ్వంసం అయిపోయి వాళ్ళందరూ కూడా ఏదో చిన్న పనులు చేసుకొని ఒక దినసరి కూలీలుగా లేదా వలస కూలీలుగా లేదా ఇంకెక్కడో మైగ్రెంట్ అయిపోయి గల్ఫ్ కంట్రీలలో బతికేటువంటి స్థాయికి ఇక్కడ దిగజారిపోయింది. సో మనం ఈరోజు కూడా చూసినట్టయితే రిజర్వేషన్ వచ్చినాక కూడా ఏం జరిగింది ఓబీసీ రిజర్వేషన్లను చూస్తే మొన్ననే 2022లో అనుకుంటా కేంద్ర మంత్రి పార్లమెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఓబీసీ రిజర్వేషన్లు కేంద్రంలో మొత్తం 40 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అన్నీ కలుపుకుంటే ఈ 40 లక్షల ఉద్యోగాల్లో 30 లక్షల మంది ఇప్పుడు ఉన్నారు. ఆ ఉన్న దాంట్లో 10 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఈ 30 లక్షలు ఓబీసీల నంబర్ ఎంత అందిస్తే 22.8 ఉంది. 27% ఉండాల్సింది మనం 22.8 ఉన్నాం. ఎస్సీలకు 15 ఉండాల్సింది వాళ్ళు 18 ఉన్నారు. ఎస్టీలు 7.5 ఉండాల్సింది 8.33 ఉన్నారు. అంటే ఓబీసీలు ఒక్కరే ఇవాళ వాళ్ళకి ఇచ్చిన కోటా కూడా ఈరోజు కూడా ఫిలప్ చేస్తలే. నిన్న కాక మొన్న జూన్ 27 రోజు అనుప్రియ పటేల్ ఉత్తరప్రదేశ్, ఆమె కేంద్రంలో మంత్రి కూడా ఇప్పుడు, ఆమె యూపీ చీఫ్ మినిస్టర్కు లెటర్ రాసింది, హిందూలో పబ్లిష్ అయింది. ఏంటంటే యూపీలో ఇంటర్వ్యూల పేరిట పిలిచి ఓబీసీలు ఇంటర్వ్యూలో క్వాలిఫై కావడం లేదు, వీళ్ళు అన్ఫిట్ ఫర్ జాబ్ అని చెప్పేసి ఆ జాబ్లను ఓసీలకు ఇస్తున్నారు, ఇది అన్యాయం, ఓబీసీ కోట ఓబీసీ వాళ్ళతో నింపాలని చెప్పి లెటర్ రాసింది. సో ఇన్ని చేయంగా కూడా ఈరోజు ఇంకా ఓబీసీలు కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయికి రాలేకపోయింది. మీరు పార్లమెంట్లో చూడండి, 90 మంది సెక్రటరీస్ ఉన్నారు సెంట్రల్ సెక్రటేరియట్లో, 90 మంది ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీస్ ఉన్నారు. అందులో ఓన్లీ ఓబీసీలు 3. మరి ఇన్ని సంవత్సరాల 77 సంవత్సరాల స్వాతంత్రోద్యమంలో ఓబీసీలకు జరిగింది ఏంటి చెప్పండి? అదేవిధంగా మీరు సెంట్రల్ యూనివర్సిటీస్ తీసుకోండి, 56 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటే అందులో బీసీలు వైస్ ఛాన్సలర్స్ తీసుకుంటే బీసీలు 8 మంది కంటే ఎక్కువ ఇవ్వలే. అంటే బీసీలు అడ్మినిస్ట్రేషన్లో పనికిరారు. ఇక రిజర్వేషన్లు ఉంటే అట్లా ఇవ్వరు, రిజర్వేషన్ లేకపోతే ఇట్లా కూడా ఇవ్వరు. ఇప్పుడు జ్యుడిషియరీ తీసుకుందాం, జ్యుడిషియరీ మీరు తీసుకుంటే ఈరోజు మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే దాదాపు బీసీ కులాలకు చెందిన జడ్జెస్ 8% కూడా లేరు. కేవలం జ్యుడిషియరీ అంతా కూడా కొన్ని కుటుంబాల చేతిలోకి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. సో మరి అటు జ్యుడిషియరీలో ఉండదు, నీకు పార్లమెంట్లో తీసుకుంటే కూడా పార్లమెంట్లో ఓబీసీలు 25%కు మించి లేరు. ఇంకో మరి జనాభాలో 60%, పార్లమెంట్లో కూడా 25% లేరు. చట్టసభల్లో తీసుకుంటే చట్టసభల్లో లేరు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తీసుకుంటే 77 ఏళ్లలో ఒక బీసీ ముఖ్యమంత్రి కాలే. మరి ఇంకా ఆ విధంగా పోతే సంపదలో కూడా మీరు తీసుకోండి, ఏ ఫీల్డ్లో తీసుకోండి, తెలంగాణ ఆంధ్రాలో ఒక్క ఓబీసీ మీకు కనిపించాడు. ఒక టాప్ 10 హాస్పిటల్స్ తీసుకోండి, ఒక ఓబీసీ ఉన్నాడా? టాప్ 10 మెడికల్ కాలేజీలు తీసుకోండి, ఒక ఓబీసీ వాళ్ళని వచ్చారా? సో అట్లా మనం ఈచ్ ఫీల్డ్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్ ఫీల్డ్, సినిమా ఫీల్డ్, ఇవన్నీ తీసుకుంటే ఓబీసీలు అంటూ హార్డ్లీ ఒక్కరిద్దరు ఎవరన్నా ఉంటే వేల మీద లెక్క పెట్టచ్చు, కానీ మెజారిటీ పీపుల్ లేరు. అందుకే వాళ్ళు సంపదకు దూరమైనలు, కుల వృత్తులు ధ్వంసమైనవి, విద్యా విధానంలో కూడా వాళ్ళు లేరు. ఇవాళ వాళ్ళ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. కాబట్టి మనం కోరేది ఏంటంటే బీసీలు మీరు మీ బాగోగుల కొరకు ఐక్యం కండి. ఇక్కడ మనం ఎవరి కొరకు మనం కోరడం లేదు. కాబట్టి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకొని ఆ ఎజెండా ప్రకారం అందరూ ముందుకు పోయినట్టయితే ఖచ్చితంగా లాభం చేకూరుతుంది, లబ్ధి చేకూరుతుంది, చేకూరదని ఏం లేదు. అది మా ఉద్దేశం. కానీ సార్ కదా
మన దేశంలో బహుశా మీరు కొత్తగా ఐఏఎస్ అయినప్పటికి ఇప్పటికీ అక్షరాస్యత శాతం పెరిగింది, లిటరసీ రేట్ పెరిగింది. దేశంలో అబౌవ్ 60% బీసీలు ఉన్నారు. ఈ పెరిగిన అక్షరాస్యతలో బీసీలు కూడా ఉన్నట్లే కదా. అంటే పేపర్ చదివే వాళ్ళు, టీవీలు చూసే వాళ్ళ సంఖ్య పెరిగింది. చిన్న ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ప్రభుత్వ ప్రైవేట్ రంగంలోకి వస్తూ ఉన్నారు, రావాల్సినంత రాకపోయినా వస్తూ ఉన్నారు. మరి వీళ్ళంతా చదువుకున్నవారు, రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారు, తమకు జరుగుతున్నది అన్యాయమని తెలిసి కూడా, విని కూడా, చూస్తూ కూడా ఎందుకు కదలడం లేదు? ఏమైండొచ్చు బహుశా? అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనకు ఒక స్ట్రాంగ్ బీసీ వాదము, బీసీజం అనేది డెవలప్ కాలే. ఇప్పుడు మనం ఒక దళితవాదం వింటాం, ఒక ప్రాంతీయవాదం, తెలంగాణ వాదం విన్నాం. సో అట్లనే హిందూవాదం వింటున్నాం, కానీ ఒక బీసీ వాదం రాలే. సో ఒక హిందువులలో చాలా యూనిట్ వచ్చింది. హిందువులలో చాలా అదే చెప్తున్నాను. ఒక హిందూవాదం విన్నాం, ఒక ప్రాంతీయవాదం, తెలంగాణ వాదం విన్నాం, అట్లనే ఒక దళితుల వాదం విన్నాం, కానీ బీసీల వాదం రాలి. ఈ ప్రాబ్లం ఏమైందంటే బీసీలు గత 80 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఎవరిదో ఒక జెండా మోస్తున్నారు, వాళ్ళకంటూ ఒక సొంత ఎజెండా లేదు. మీరు 1940 నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ సాయుధ రైతాంగ పోరాటం తీసుకుంటే తెలంగాణలో, సో అఫ్కోర్స్ ఇట్ పీక్ లెవెల్ ఇన్ 1948, అది పక్కన పెడితే ఆ పోరాటంలో కూడా భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు పోరాడిన దాంట్లో మొట్టమొదటి వరుసలో ఉన్నటువంటి వాళ్ళు బీసీలు. ఆ రోజు దొడ్డి కొమరయ్య అమరులైనారు, చాకల ఐలమ్మ పోరాటం చేసింది. సో ఇట్లా బీసీలు ఫోర్ ఫ్రంట్లో ఉండి ఆ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో వాళ్ళు పోరాటిండ్లు. సరే, తెలంగాణ నైజాం స్టేట్ అనేది ఇండియన్ యూనియన్లో కలవడం జరిగింది. సో బీసీలు ఆ రోజు ఆ ఎజెండా ఎత్తుకున్నారు. నెక్స్ట్ భారత యూనియన్లో కలిసిన తర్వాత 52లో ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం స్టార్ట్ అయింది. సో అప్పుడు కూడా మళ్ళీ జయశంకర్ లాంటి వాళ్ళందరూ ఆ ఉద్యమంలోకి రావడం జరిగింది, బీసీలంతా అటువైపు వెళ్ళారు. సో ఆ ఉద్యమం కొద్దిగా సద్దు మణిగిందో లేదో మళ్ళీ 1969లో జై తెలంగాణ మూమెంటు, తెలంగాణ తొలిదశ ఉద్యమం వచ్చింది. సో అప్పుడు కూడా అనేక మంది బీసీలు అందులో పాల్గొన్నారు, వాళ్ళ ప్రాణాలు అర్పించారు. సుమారు 600 మంది ఆ రోజు అసూలైనట్టు మనకు రకరకాల లెక్కలు చెప్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఆ ఉద్యమం కొద్దిగా సద్దుమణిగిన తర్వాత మళ్ళీ మావోయిజం రావడం జరిగింది. ఆ మావోయిజంలో కూడా చదువుకున్నటువంటి అనేక మంది నిరుద్యోగులుగా ఉండి మరి ఆ రోజు ఆ ఉద్యమంలోకి వెళ్ళేసి అసూలు బాసినారు. సో అది కూడా అటువైపు పోయినారు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం వచ్చింది, మళ్ళీ అందులో పాల్గొన్నారు. సో అందులో కూడా అనేక మంది బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ వచ్చినాక సామాజిక తెలంగాణ వస్తుంది అనుకున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ అనుకున్నటువంటి సామాజిక తెలంగాణ రాలేదు. మళ్ళీ ఒక ఫ్యూడల్ లార్డ్స్ చేతిలోకి తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బీసీలు ఏం ఆలోచిస్తున్నారంటే, అరే ఇన్నిసార్లు మనం ఉద్యమాలు చేసినాం, అందరి జెండాలు పట్టుకొని మోసినాం, మనకంటూ ఒక ప్రత్యేకమైన ఎజెండా పెట్టుకొని మనం ఎందుకు ముందుకు పోకూడదు? మన సమస్యలు సాల్వ్ చేయాలంటే మనకు మన రాజ్యాధికారమే ముఖ్యం, కానీ ఇంకొకళ్ళ రాజ్యాధికారంలో మనకు సమస్యలు సాల్వ్ కాదు. కాబట్టి మనం ఎందుకు అటువైపు పోకూడదు అనేటువంటి దాన్ని ఈరోజు చదువుకున్న విద్యార్థులైనటువంటి బీసీలు ఆలోచిస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు కొంత బీసీ వాదం ముందుకు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏ వాదం కూడా ఇప్పుడు రాష్ట్రంలో లేదు కాబట్టి బీసీలు వాళ్ళు అన్యాయానికి గురైనారనేటువంటి ఒక బాధ వాళ్ళని పట్టి పీడిస్తుంది కాబట్టి ముందుకు పోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ బహుశా అనడం నా ఉద్దేశం కాదు, ఒక ముదిరాజు నాయకత్వంలో ఒక మున్నూరు కాపు పనిచేస్తాడా? ఒక అనుకుందాం, మిగతా ఉత్పత్తి కులాలలోనే కింది సామాజిక వర్గాలు ఉన్నాయి, చేనేత వృత్తులకు సంబంధించిన వారు ఉంటారు. వారి నాయకత్వంలో కాస్త మెట్టు పైన ఉన్న వారు వచ్చి నాయకత్వాన్ని అంగీకరించగలరా? ఉద్యమం ఉధృతమైతే అందరూ ఏకమవుతారు. వాళ్ళకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం విడివిడిగా ఉంటే ఎట్లా నష్టపోతున్నాం, కలిస్తే ఎట్లా మనం లాభపడతాం అనే విషయాన్ని వీళ్ళకు అర్థం చేసుకోగలిగితే, అర్థమైతే మటుకు అందరు కలుస్తారు. సో ఇవాళ రాజ్యాధికారం అనేది ఇంపార్టెంట్ బీసీలకు. కాబట్టి రాజ్యాధికారం కొరకు ఎక్కడైనా ఎవరైనా కలుస్తారు. లీడర్ ఆయన దాంట్లో నేను ఉండొద్దంటే ఇప్పుడు ఆయన వేరే కులం లీడర్ దాంట్లో పనిచేయడం లేదా? అతనైతే నేను పనిచేస్తా, ఇతని ద్వారా నేను నా బీసీలలో ఉంటే పనిచేయనంటే ఎట్లా? కాబట్టి మనం ఆ వైపు ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది పబ్లిక్ను. ఖచ్చితంగా బీసీ వాదం అనేది బలపడుతున్న కొద్దీ ఈ డిఫరెన్సెస్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. మనమంతా ఒకటే అనేటువంటి భావన అనేది వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ భావన పెరిగిన కొద్దీ అందరూ ఏకమవుతారు. ఏకమైతే రాజ్యాధికారం సాధించుకోవడం పెద్ద కష్టం కాదు. బీసీలలో కూడా మేజర్గా ఒక 10-15 కులాలే ఉన్నాయి. మిగతా అన్నీ కూడా ఏంటంటే చాలా వేళ్ళ మీద పెట్టే నంబరే ఉంది చాలా కులాలకు కూడా. హార్డ్లీ మీరు తీసుకుంటే ఒక 15 కులాలు మేజర్గా నంబర్ ఉన్న కులాలు, మిగతా అన్నీ మామూలు. అందులో ఇంకా 5-6 కులాలు ఇంకెక్కువ నంబరు. సరే,
ఎట్లా తీసుకున్నా సరే బీసీలు అనేవాళ్ళు మీరు అన్నట్టు ఏంటంటే ఒక సజాతీయ సమూహం కాదు, హోమోజీనస్ గ్రూప్ కాదు. సో అందులో కూడా ఉత్పత్తి కులాలు ఉన్నాయి, సేవా కులాలు ఉన్నాయి, ఆర్టిజన్ కులాలు ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి, సెమీ సంచార జాతులు ఉన్నాయి, ఆశ్రిత కులాలు ఉన్నాయి. ఇట్లా రకరకాల వర్గాలు ఉన్నాయి. వాటన్నిటిని ఏకం చేయడం అనేది రియల్లీ డిఫికల్టీ టాస్క్. అందుకే మేము కూడా ఏమంటున్నాం, ఈ అట్టడుగు వర్గాలకు కూడా న్యాయం జరగాలంటే బీసీలను కూడా సబ్ కేటగరైజ్ చేయమంటున్నాం. మన దగ్గర ఆల్రెడీ ఏబిసిడిఈ ఉంది, తర్వాత క్రీమీ లేయర్ ఉంది. అట్లనే సెంటర్లో కూడా ఓబీసీలను సబ్ కేటగిరీ చేయండి, సో దట్ వాళ్ళకి మోర్ న్యాయం జరుగుద్ది. ఇప్పుడు సెంటర్లో కూడా రోహిణి కమిషన్ వేశారు 2017లో ఈ ఓబీసీ కేటగరైజేషన్ మీద. వేస్తే వాళ్ళు 2023లో రిపోర్ట్ ఇచ్చినారు. సెంటర్లో మన ఓబీసీ లిస్టులో 26-33 కులాలు ఉన్నాయి, 2633 క్యాస్ట్లు ఓబీసీ లిస్టులో ఉన్నాయి. అందులో సెంట్రల్ గవర్నమెంట్లో ఏ కులం నుంచి ఎంతమంది ఉన్నారని లెక్కలు తీస్తే జాబ్స్లల్లో 983 కులాలలో ఒక్క మనిషి లేడు ఈ రోజుకు. 983 కులాలలో 2633 క్యాస్ట్లలో. ఇది రోహిణి కమిషన్ ఇచ్చిన రిపోర్టు. అంటే ఎవరు బెనిఫిట్స్ కార్నర్ చేస్తుందో, ఎవరు నిజంగా కూడా అన్యాయానికి గురవుతుంది. సో అందుకని సబ్ కేటగరైజేషన్ అనేది కూడా చాలా అవసరం. ఇక్కడ మేము ఓబీసీలలో కూడా మన స్టేట్లో అదృష్టవశాత్తు మనకు ఆ కాలంలోనే అనంతరామన్ కమిషన్ వాళ్ళు ఏబిసిడి అనే 4 వర్గాలు చేసి ఇచ్చారు. తర్వాత ఈ కేటగిరీ అనేది రిలీజియస్ మైనారిటీస్ కొరకు ఇచ్చినారు. సో అది వేరే ఇష్యూ. బట్ సెంటర్లో కూడా చేయకపోతే ఈ ఫలాలు ఏదైతే ఉందో అభివృద్ధి ఫలాలు అనేది అట్టడుగు వర్గాలకు అందవు. వాళ్ళ జాబ్స్ అంటే కేవలం ఉద్యోగం, ఉపాధి పొట్టబోసుకోవడం కొరకు కాదు, అది స్టేటస్ సింబల్. మా కులం నుంచి ఒక ఐఏఎస్ అయిండు, ఒక ఐపీఎస్ అయిండు, ఒక ఐఆర్ఎస్ అయిండు అంటే వాళ్ళకు ఎంత స్టేటస్, ఎంత సింపుల్ వాళ్ళు ఫీల్ అవుతారు. సో దట్స్ హౌ జాబ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ రోజులలో మీలాంటి ఇంటలెక్చువల్స్ ప్రభుత్వ విధానాలను భాగస్వాములు అయ్యేటువంటి వారు మళ్ళీ కులాల గురించి మాట్లాడడం ఏమిటి? భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకం ఉండాలి, కానీ కులాల పంచాయతీ, కులాల కుంపటి ఎందుకు అనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నది. దట్స్ ట్రూ, మీరు అనేది 100% యూఆర్ రైట్. కాకపోతే ఏంటంటే ఈ భారతదేశంలో ఈ 77 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా కుల వ్యవస్థ అనేది నిర్మూలన కాలేదు. ఇవాళ కులాలు ఉంటేనే ఈ దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పి మొన్న ఒక పత్రిక పబ్లిష్ చేయడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో మొన్న వచ్చింది. పాంచజన్య అనేది రూలింగ్ పార్టీ వాళ్ళ, సెంట్రల్లో రూలింగ్ పార్టీ వాళ్ళ సిస్టర్ కన్సర్న్ పత్రిక పాంచజన్య, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. అందులో ఏం రాశారు వాళ్ళు, కులాలు ఈ దేశంలో వర్ధిల్లాలి, ఉంటేనే ఈ దేశం సమైక్యంగా ఉంటుందని. మీరు కావాలంటే మీరు చూడండి, మొన్న ఆంధ్రజ్యోతిలో కూడా అది క్యారీ చేశారు, కులాలు ఉండాలని. సో ఎవరు కోరుకుంటున్నారు ఇది? ఇప్పుడు కుల వ్యవస్థ ఎప్పుడు నిర్మూలమవుతుంది అంటే అట్టడుగు వర్గాల వాళ్ళు, కొన్ని వేల సంవత్సరాలుగా అణగదొక్కబడిన వర్గాలు, వాళ్ళకు మిగతా వాళ్ళతో ఎదగడానికి సమానమైన అవకాశాలు ఇవ్వాలంటే ప్రత్యేకమైన రక్షణలు కావాలి. ఆ రక్షణలు ఇచ్చి వాళ్ళని మనం పైకి తీసుకొస్తే ఈ కుల వ్యవస్థ అనేది ఆటోమేటిక్గా పోద్ది, వాళ్ళు ఈక్వల్గా అయినప్పుడు. కానీ ఆ రక్షణల పేరు మీద ఇస్తున్నట్టే కొంతవరకు ఇచ్చి మనం అణగదొక్కుతూ ఉంటే ఇంకా మరి ఎంతకాలం వాళ్ళు అట్లా ఉంటారు? అందుకని ఇవాళ కులాల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చెప్పిన 983 కులాల నుంచి ఒక్క ఉద్యోగి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో లేడు. దిస్ ఈజ్ ద రోహిణి కమిషన్ రిపోర్ట్. ఐఎమ్ నాట్ టెలింగ్, నేను ఇచ్చే రిపోర్ట్ కాదు, నేను మాట్లాడదు. కాబట్టి ఇవాళ చదువుకున్నటువంటి మా లాంటి వాళ్ళని కూడా ఇటువైపు ఆలోచించాల్సి వస్తుంది. ఇవాళ కులం అనేది లేనిది భారతదేశంలో ఏదన్నా పని నడుస్తుందా? రాజకీయాలు తీసుకున్న కులమైనా, నీకు సామాజిక సంబంధాల్లో పెళ్ళి కానీ ఇంకా ఏ విషయం తీసుకున్నా కులం ఆధారంగానే జరుగుతుంది. ఎంతమంది అగ్రవర్ణాల వాళ్ళు మరి కింది వర్గాల వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడతారు. హానర్ కిల్లింగ్స్ ఉన్నాయి. అరే నువ్వు మా అమ్మాయిని చేసుకుంటావా అని చెప్పేసి. సో ఇట్లా ఇండియన్ మైండ్ సెట్లో ఈ కులం అనేటువంటిది గత 3000 సంవత్సరాల నుంచి రోల్ ప్లే చేస్తుంది. ఒక 50-60 సంవత్సరాలలో ఇది మనం రూపుమాపుతాం అనుకుంటే పొరపాటే. మేము కూడా చదువుకున్న కాలంలో మేము కూడా రాడికల్ సిద్ధాంతాలు, ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కొంత ఆలోచించుకుని సో కులం అనేది ఆటోమేటిక్గా రూపుమాపు అవుతుంది అనుకున్నాం. కానీ ఇక్కడ ఉండేటువంటి అగ్రవర్ణాలు ఆ కులాన్ని ఇంకా వాళ్ళు పటిష్టపరుచుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక, రాజకీయ, సామాజిక ఆధిపత్యాన్ని చెలాయించుకోవడం కొరకు. సో అందుకొరకే ఓ పత్రిక నేను చెప్తున్నావు, మీరు అన్నారు కాబట్టి మనకు దాంట్లో ఏముందంటే, సో అది వాస్తవం. కాబట్టి కుల వ్యవస్థ ఈ దేశంలో అంత తొందరగా పోదు. ఎప్పుడు పోతుంది? అట్టడుగు వర్గాల వాళ్ళకు కూడా నువ్వు అవకాశాలు కల్పించాలి. ఆ అవకాశాలు కల్పించుకొని వాళ్ళు కూడా నీతో సమానంగా ఎదిగినప్పుడు ఖచ్చితంగా
కుల వ్యవస్థ ఆల్మోస్ట్ ఆల్ రూపుమాపు అవుతుంది. ఇప్పుడు చూస్తే చాలా సందర్భాల్లో పెళ్ళిళ్ళు అనేటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అవుతున్నాయి, దానికి ఒప్పుకుంటున్నారు. బట్ స్టిల్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకా హానర్ కిల్లింగ్స్ కూడా ఉన్నాయి. సో ఈ 2 రకాల డైకాటమీ ఈ సిస్టంలో ఉంది. సో ఇంకా ఈ అట్టడుగు వర్గాల వాళ్ళు, ఓబీసీలు అనేవాళ్ళు, ఎస్సీ ఎస్టీలు అనేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇంకా ఆర్థికంగా అంటే ఉద్యోగాలు బాగా చేసుకొని లేదా వ్యాపారాలు చేసుకొని ఆర్థిక స్థితికి ఎదిగినప్పుడు ఎవరు ఏమన్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా రాజకీయంగా కొన్ని ఎస్సీ ఫ్యామిలీస్ ఉన్నాయి, 3 తరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూసుకుంటే అన్ని ఓసీల నుంచి తెచ్చుకునే ఉన్నాయి. మరి ఎవరేమన్నా అబ్జెక్షన్ చేస్తుందా? లేదు కదా. కాబట్టి అట్లా మిగతా వాళ్ళు కూడా ఎదగాలి. ఎదిగితే అప్పుడు ఆటోమేటిక్గా పోదు. కానీ సార్ మీరు రిటైర్డ్ అయిన తర్వాత ఇంత పెద్ద ఎజెండా ఎత్తుకోవాలని విస్తృతంగా తిరగడం మామూలు విషయం. అధ్యయనం చేయాలి, తిరగాలి, ఒప్పించాలి. నేను ఈ మధ్య బాగా చూస్తున్నాను పేపర్లో, టీవీలో ఎక్కడో కనబడుతున్నాను. మీరు ఎందుకు దిగాలనిపించింది ఇందులోకి? దిగాలని లేదు. ఇప్పుడు ఇది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కొరకు. ఉద్యోగం అనేది మన పొట్టబోసుకోవడం కొరకు చేసుకున్నటువంటి పని. కానీ మనం ఒక అంతరాత్మ ఉంటుంది, ఒక అంతరాత్మను కూడా ఒక సాటిస్ఫై చేసుకోవాలి కదా. సో మన అంతరాత్మను సాటిస్ఫై చేయాలంటే ఖచ్చితంగా మనం సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే తపన మొదటి నుంచి ఉంది. సో మనం వచ్చిన వర్గాలకు కూడా మనం ఎంతో కొంత న్యాయం చేయాలి. బీసీల గురించి మనం వచ్చినాం కాబట్టి వాళ్ళ గురించి ఎంతో కొంత మనకు చేతనేంత వరకు మనమేమి డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళేసి వీళ్ళని విమర్శించడం లేదు, మనమేం చేయడం. బట్ మనకున్నటువంటి నాలెడ్జ్తో ఎంతో కొంత బీసీలలో చైతన్యం తీసుకొచ్చేస్తే వాళ్ళే రేపు తెల్లారా ఎజెండాను ముందుకు తీసుకెళ్ళిపోతారనేది మన ఉద్దేశం. బీసీలకు కాన్షీరామ్, అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే అర్థమవుతున్నారా? అర్థమైందా వాళ్ళ ఫిలాసఫీ? అర్థం చేయించాలి. అందరికీ అర్థం కాలేదని చెప్పలేను, అందరికీ అర్థమైందని కూడా చెప్పలేను. ఇప్పుడు వాస్తవానికి జ్యోతిరావు పూలే ఉన్నారు, జ్యోతిబా పూలే, ఆయన మొట్టమొదటి సామాజిక సంస్కర్త, బీసీల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మిరాకిల్ మ్యాన్, అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైనటువంటి వ్యక్తి. సో ఆయన కాన్షీరామ్, తర్వాత మీరు వస్తే అంబేద్కర్, కాన్షీరామ్. సో అందరికంటే మీకు ఇంకోటి తమిళనాడులో పెరియార్ స్వామి కూడా ఉన్నాడు. మీకు ఈరోజు మనం ఏదైతే మీరు నా టీవీ మీడియా ఇంటర్వ్యూ చేస్తుందో, ఈరోజు ఆగస్ట్ 14 అనేది కమ్యూనల్ రిజర్వేషన్ డే ఈ భారతదేశ చరిత్రలో. కమ్యూనల్ రిజర్వేషన్ డే 1950 ఆగస్ట్ 14 రోజు సుప్రీంకోర్టు, అంతకుముందు తమిళనాడులో 1928 నుంచి రిజర్వేషన్స్ ఉన్నాయి విద్య అండ్ ఉద్యోగాలల్లో. తమిళనాడులో మొదటి నుంచి ఉన్నాయి బికాజ్ ఆఫ్ పెరియారో అండ్ అదర్ గ్రేట్ లీడర్స్. సో సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం 1950లో అమల్లోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది విద్యలో ఇవ్వడానికి వీల్లేదని. ఉద్యోగాలలో అంటే సరే ఆర్టికల్ 16(4) ఉంది, బట్ విద్యలో లేదు. సో ఆర్టికల్ 15 లేకపోయే వరకు సుప్రీంకోర్టు కొట్టేస్తే పెరియార్ స్వామి ఈరోజు మొత్తం తమిళనాడు బంద్కు కాలిచ్చాడు. మొత్తం తమిళనాడులో అన్ని ఇన్స్టిట్యూషన్స్ బంద్ పెట్టినారు. ఆ దెబ్బకు నెహ్రూ దిగొచ్చేసి మొదటి రాజ్యాంగ సవరణ చేశాడు. ఆయన అంబేద్కర్ ఇద్దరు కలిసి ఆర్టికల్ 15(4)ను ఇన్సర్ట్ చేసి విద్యారంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించింది. సో దిస్ ఈజ్ ద డే. సో పెరియార్ స్వామి గురించి చాలామంది తెలియదు. మనం ఆ రోజు ఈరోజు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. సో ఎనియో యాదృచ్ఛికం అది. సో ఏమంటున్నానంటే ఇంకా బీసీల నాయకుల గురించి చరిత్ర తెలవాలి. వాస్తవానికి మీరు శివశంకర్ గురించి ఇంతకుముందు అన్నారు. శివశంకర్ కూడా చాలా గొప్ప లీడర్. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించి రిజర్వేషన్లు ఓబీసీలకు అండ్ బీసీలకు కల్పించడంలో ఆయన అంబేద్కర్ లాంటి మహానుభావుడు. నేను ఎప్పుడు ఏం చెప్తా ఆయన గురించి కూడా, ఒక పూలే, ఒక అంబేద్కర్, ఒక పెరియారు కలిస్తే శివశంకర్ అని. సో అంత మహానుభావుడు. కానీ ఆయన గురించి తెలియదు. బీసీల చరిత్రలు చాలామందికి తెలియదు. ఇప్పుడు మేము కూడా ఏమనుకుంటున్నామంటే ఈ బీసీ ఇంటలెక్ట్స్ ఫోరం అని పెట్టుకున్నాం మేము, ఇంటలెక్చువల్స్ ఫోరం అని. ఈ ఇంటలెక్చువల్స్ ఫోరం ద్వారా ఈ బీసీ నాయకులకు సంబంధించిన చరిత్ర, బీసీలు అంటే ఎవరు, వీటిపైన ఒక విజ్ఞానాన్ని, కొన్ని పుస్తకాలు రూపొందించి ప్రజల్లో విజ్ఞానాన్ని పెంపొందింపజేయాలనేది మా యొక్క తాపత్రయం. అందుకే మేమంతా ఒక థింక్ ట్యాంక్గా ఉంటాం ఇక్కడ. మనం ఫీల్డ్లో పోయి చేసే అంటే పోరాటం, ప్రజల్ని ఆర్గనైజ్ చేసి సమీకరించి పోరాటం చేసే వాళ్ళం కాము. మేము బోధించడానికి రెడీగా ఉంటాము. సో అది మేము చేసే పని. సో ఈరోజు బీసీలు ఫీల్డ్ లెవెల్లో పనిచేసే బీసీ సంఘాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ వాదాన్ని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ఈ మధ్య బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది, పెడతామని అంటున్నారు.
మరి అలాంటి వారితో మీరు అంటే మీరు అందరూ అనుకుంటున్నారా, లేకపోతే ఎవరు విడివిడిగా? కూడా నాకైతే అట్లాంటి ఆలోచన ఏం లేదు. నాకు అట్లాంటి వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు నాతో ఇప్పటి వరకు. కానీ బీసీ ఉద్యమం బలపడి ముందుకు పోతున్న తరుణంలో ఖచ్చితంగా ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. గతంలో కొంతమంది బీసీలు పార్టీలు పెట్టినారు. బట్ అప్పుడు అనుకున్నంత సక్సెస్ రాలే, అవన్నీ కూడా పార్టీలన్నీ మూతపడిపోయినాయి. అయితే ఇప్పుడు వాతావరణం వేరే ఉంది. అప్పుడేమో వీళ్ళు బీసీ నాయకులు గతంలో కొన్ని పొలిటికల్ పార్టీలు పెట్టినప్పుడు ఏంటంటే తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తారస్థాయిలో ఉంది. సో ప్రజలు ఇటువైపు రాలే. సో ఇప్పుడు అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం ఓన్లీ బీసీలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఏ వాదం కూడా లేదు. బీసీ వాదం అనేది ఒకటి ముందుకు రావాల్సిన అవసరం. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే ఒక చిత్తశుద్ధితో పార్టీ పెట్టి అంకిత భావంతో క్రమశిక్షణతో కఠోరమైన దీక్షతో ఆయన పనిచేస్తే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని మెప్పించగలిగితే సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సార్, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సాధారణంగా బీసీల గురించి ఏదైనా ఒక విధానపర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏ ఆలోచన ఉంటుంది వ్యవస్థకు? ఇగో ప్రభుత్వంలో ఎట్లుంటుందంటే వాళ్ళకు 5 సంవత్సరాల మ్యాండేటే ఉంటుంది. సో ఈ 5 సంవత్సరాల లోపల మేము ఏం చేస్తే ప్రజలు మాకు ఓట్లు వేస్తారనే దానిపైనే ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకొని పనిచేసేటోళ్ళు తక్కువ ఉంటారు ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏ సమస్య ముందుంటే దాని గురించే వాళ్ళు ఫోకస్ ఎక్కువ చేస్తారు. ఇవాళ బీసీల సమస్యలు పెద్దగా ఎప్పుడు కూడా పోరాటం చేసింది లేదు. తెలంగాణలో మొదటి నుంచి ఏదో ఒక ఉద్యమం నడుస్తుంది కాబట్టి ప్రభుత్వాలు కూడా ఎక్కువ అటువైపే ఫోకస్ చేసినాయి. సో ఆ ఉద్యమాన్ని ఎట్లా కంటైన్ చేయాలి, ఏ విధంగా మరి దాన్ని కౌంటర్ చేయడానికి మనం ఏమేమి పనులు చేయాలి, ఇట్లా పోయినాయి. కానీ మనం ఇక్కడ ఎస్టీలను అభివృద్ధి చేయాలంటే మనం ఏం ప్రణాళికలు ఎస్టీలు అనేది చేసి ఉంటాయి. కానీ బట్ అంత ఫోకస్డ్గా ఉండదు. చేయలేరని కాదు, బట్ అనుకున్నంత ఫోకస్డ్గా ప్రజల్లోకి అవి తీసుకొని పోలేదు. ఇవాళ నేను యాక్చువల్గా రూరల్ డెవలప్మెంట్లో దాదాపు 7.5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిని, ముఖ్యంగా మహిళా సంఘాలతోటి. సో మేము మహిళా సంఘాలను అనుకున్నంత స్థాయిలో వాటిని పైకి తీసుకురాగలిగినాం. ఈరోజు భారతదేశంలో ఎక్కడైనా సరే ఎవరు వచ్చినా సరే భారతదేశంలో 2 అంశాలు చూస్తారని మేము ఎప్పుడు చెప్తుంటాం. ఒకటి తాజ్మహల్, ఇంకోటి మహిళా సంఘాలు. ఈ తెలంగాణ ఆంధ్రాకు వచ్చి. సో దట్స్ హౌ వీ హ్యావ్ డెవలప్డ్. సో అంత ఫోకస్ ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి అవుతారు, కాదని కాదు. బట్ గవర్నమెంట్లో వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ వల్ల కొంత అనుకున్నంత ఫోకస్ ఉండదు. బట్ ఎప్పుడైనా గవర్నమెంట్ నుంచి కమ్యూనిటీ నుంచి ప్రెషర్ ఉంటే గవర్నమెంట్ నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది. మనకు సార్ ఈ 75 ఏళ్ల కాలంలో పార్టీలు మారినాయి, ఒకరిపై ఒకరు అధికారంలోకి వచ్చి ఉంటుంది. కానీ బీసీల విషయంలో ఈ పలానా పార్టీ లేదా పలానా నాయకుని హాయంలో మెరుగుదల ఉంది, పూర్వానికంటే ఒక విభజన రేఖ ఉంటుంది కదా, వీరికి ముందు వీరికి తర్వాత, అట్లా ఎవరున్నారు? ఇప్పుడు తెలంగాణలో బీసీల రిప్రజెంటేషన్ చూస్తే చట్టసభల్లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ కాలే. మీరు 1952 నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపు ఇవాళ 19 మంది ఉన్నారు చట్టసభల్లో, అసెంబ్లీలో. టుడే 2023 అసెంబ్లీలో 19 మంది బీసీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో 1952లో తీసుకుంటే కూడా 13 మందో 11 మందో ఉన్నారు యాక్చువల్గా. సో పెద్ద తేడా రాలే. సో అందుకనే బీసీలలో తెలుగుదేశం వచ్చినాక బీసీలకు బాగా ప్రాముఖ్యత ఇచ్చింది. అదే మీరు అది చెప్పబోతారు. బట్ అనుకున్నంత గొప్ప చేంజెస్ ఏం రాలే. కాకపోతే తెలుగుదేశం వచ్చినాక కొత్త తరం లీడర్షిప్ వచ్చింది. ఆ కొత్త తరం లీడర్షిప్లో కొంతమంది బీసీలు ప్రమోట్ అయినారు, కాదని కాదు. బట్ చట్టసభల్లో గొప్పగా ప్రమోట్ కాలేదు. సో వాళ్ళందరూ ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు వచ్చింది చాలామంది. కొంతమంది లీడర్స్, మంత్రులు కూడా అయినారు. బట్ అనుకున్నంత సబ్స్టాన్షియల్గా రాలేదు. ఇప్పుడు మీరు 1952లో చూస్తే చట్టసభల్లో ఆ రోజు 31 మంది బ్రాహ్మణ్స్ ఉన్నారు. 31 అసెంబ్లీలో 20 మందో 22 మందో 19 మందో రెడ్డిస్ ఉన్నారు. ఇవాళ వాళ్ళు 43 మంది ఉన్నారు రెడ్డిస్. బ్రాహ్మణులు ఒక్కటికి వచ్చింది. ఇప్పుడు ఒక్కళ్ళు ఉన్నారు, శ్రీధర్ బాబు. బాగుంది లెక్క. ఏమంటున్నంటే 31 ఉన్నారా? అప్పుడు బురుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి, మన రాష్ట్రానికి, హైదరాబాద్ స్టేట్. అంటే అందుకే చెప్తున్నాను కదా, అప్పుడు ఉన్నటువంటి సంఖ్య 102. 1952లో 102 మంది అసెంబ్లీ సభ్యులు. ఇప్పుడంటే 119. సో పెరుగుతూ వచ్చినాయి. సో మనం చూస్తే బీసీలలో పెద్ద రాజకీయ అధికారం రాలేదు. ఇప్పుడు ఈ భారతదేశంలో చూస్తే చాలా రాష్ట్రాలలో బీసీల ముఖ్యమంత్రులు ఉన్నారు.
వాస్తవానికి మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఓబీసీ వాదం బాగా బలపడి ఇవాళ బీహార్లో తీసుకోండి మీరు యాదవాసు కుర్మీసు వీళ్ళు తప్ప ఇంకొకరు ముఖ్యమంత్రి కాలేరు, ఇద్దరు బీసీలే. అట్లానే మీరు యూపీలో కూడా తీసుకున్నా కానీ ములాయం సింగ్ యాదవ్ అని వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అయినలు, ఓబీసీ వాదం బలపడ్డది. నెక్స్ట్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇదంతా కూడా నార్త్ బెల్ట్లో ఓబీసీ స్ట్రాంగ్ అయింది. బట్ సౌత్లో సంహవ్ 1950s నుంచి స్ట్రాంగ్ ఉన్న ఓబీసీ వాదం ఇక్కడ అంతా లేదు. సో ఈరోజు తమిళనాడులో ఓబీసీలే పాలిస్తున్నారు, అంటే బీసీలే. కర్ణాటక బీసీ ఉంది, కేరళ బీసీ ఉంది, ఎక్సెప్ట్ తెలంగాణ, ఆంధ్ర తప్ప మిగతా రాష్ట్రాలు అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఎక్సెప్ట్ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, తెలుగు రాష్ట్రాలు తప్ప మిగతా అంతటా కూడా బీసీలు ముఖ్యమంత్రులుగా అయింది. సో వెస్ట్ బెంగాల్ ఏంటంటే అది కొంత లెఫ్టిస్ట్ ఓరియంటెడ్ కాబట్టి అక్కడంతా ఆ లెఫ్ట్ పేరు మీద మొత్తం బ్రాహ్మణికల్ ముఖ్యమంత్రులే రావడం జరిగింది. ఈ రోజు కూడా వాళ్ళే పరిపాలిస్తుంది. మొత్తం వాళ్ళే ఉన్నారా? ఒరిస్సాలో ఇది ఇక్కడ పాయింట్స్ కదా, చెప్పండి పేర్లు చెప్పండి. అంటే మీకు జ్యోతి బసు ఉన్నాడు, జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య, మమతా బెనర్జీ, అంతకుముందు కూడా కొంత సిద్ధార్థ్ వాళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు. ప్రణబ్ ముఖర్జీ కూడా నాకు ఆయన కూడా బ్రాహ్మణ, బట్ ముఖ్యమంత్రిగా చేసిన లేడు. బట్ అన్ని కేరళ కూడా నంబూద్రిలు ఉండ్రి, కానీ ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి బీసీ, ఇప్పుడు బీసీ అండి పినరాయి విజయన్. సో లెఫ్టిస్ట్ ఉన్నాడు, బీసీస్ సౌత్లో వచ్చింది. బట్ ఈస్ట్ ఇండియాకు పోతే వెస్ట్ బెంగాల్ కానీ ఒరిస్సా కూడా మొన్నటిదాకా మీరు చూసినారు ఎవరు ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఎస్టీ అతను మొన్న బీజేపీ వాళ్ళు చేసినారు అది. సో అదే నేను చెప్తున్నాను ఏంటంటే ఇండియాలో ఒక్క ఈ తెలుగు రాష్ట్రాలు సౌత్లో తీసుకుంటే ఇవాళ మహారాష్ట్రలో చూసినా బీసీఏ ముఖ్యమంత్రులు. సో తెలుగు రాష్ట్రాల్లో మటుకు హిస్టారికల్ రీజన్స్ నేను చెప్పాను కదా, రకరకాల వాదాలతో బీసీలు అటువైపు వెళ్ళడంతో కొంత ఇక్కడ బీసీలకు ఒక ఎజెండా లేకుండా పోయింది. బీసీ ముఖ్యమంత్రి లేరు కదా ఇంతవరకు? లేదు, ఉమ్మడి రాష్ట్రానికి ఎవరు లేరు టిల్ టుడే ఎవరు లేరు. ఒక ఎస్సీ ఒక్కరు అయినట్టుంది. దామోదరం సంజయ్ గారు 1960లో అయినారు, అది కూడా 1 year 1.5 years చేసినాడు. ఆ తర్వాత అతను వెళ్ళిపోయినాడు. చాలామంది అంజయ్య గారు కూడా బీసీ అనుకుంటారు, బట్ అంజయ్య బీసీ కాడు. అంజయ్యను బీసీ అనుకుని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రిని చేసినారు. కాకపోతే ఆయన ముఖ్యమంత్రి కాగానే నా పేరు రామకృష్ణారెడ్డి, నేను రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిని ఆయనని డిక్లేర్ చేసుకున్నాడు. వాళ్ళ పిల్లలు అంజయ్య ఎట్లా వచ్చింది అంటే ఆయన ఉండొచ్చు, బట్ ఒరిజినల్ పేరు రామకృష్ణారెడ్డి, ఆయననే డిక్లేర్ చేశాడు. నా ఒరిజినల్ పేరు రామకృష్ణారెడ్డి, వాడుకలో అంజయ్య అంటారు అని చెప్పి. సరే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, బట్ సంహవ్ హిస్టారికల్గా తెలుగు రాష్ట్రాల్లో బీసీలు అనే వాళ్ళు ముఖ్యమంత్రులు కాలే. ఒక ఎస్సీ మాత్రం అది కూడా ఒక 1 year అయినారు. అది ఏంటంటే నీలం సంజీవ్ రెడ్డి అప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే 1960లో ఉన్న తర్వాత ఆ 1 year పీరియడ్లో ఎవరిని చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు దామోదరం సంజీవయ్యను చేయడం జరిగింది. ఆయన కూడా రాయలసీమ, పక్కన ఆయన అనంతపూర్, ఈయన కర్నూలు. మళ్ళీ ఆయనది ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్ట్ అయిపోగానే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రికి వచ్చాడు. దామోదరం సంజీవయ్యను 1.5 year మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ లేదు. ఆ పీరియడ్లో మళ్ళీ తీసేసినారు. సో దట్ ఈస్ హౌ ఇక్కడ బహుజనులకు సంబంధించిన వ్యక్తుల్ని ముఖ్యమంత్రులుగా చేయలేరు, చేస్తే కూడా ఉన్న వాళ్ళను బతకనీయలేరు. సో ఆయన అంతా నిజాయితీ పరుడు దామోదరం సంజయ్ లాంటి వాళ్ళు చరిత్రలో చాలా అరుదైన వ్యక్తి. అట్లాంటి వాళ్ళు కూడా 1.5 year కంటే ఎక్కువ ఉండనియాలి. సో దిస్ ఈజ్ హౌ వాస్తవం కూడా ఏముందంటే ఇక్కడ ఉండేటువంటి కొంత ఆధిపత్య కులాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడడానికి కూడా ఒక విధంగా ఈ ఆధిపత్య కులాల యొక్క కుట్ర అనొచ్చు, లేదా ఆధిపత్య కులాల యొక్క ప్లాన్ అనుకోవచ్చు. అక్కడ ప్రకాశం పంతులు ఉన్నారు ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా, అతన్ని ఇమీడియట్గా కొద్ది రోజులనే తీసేసి అక్కడ బెజవాడ గోపాల్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేశారు. ఇక్కడ బ్రాహ్మణ్ రామకృష్ణ, మన బూర్గుల రామకృష్ణ. సో వీళ్ళిద్దరిని తీసేసి మళ్ళీ 2 రాష్ట్రాలను ఒకటి చేసి మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ కంట్రోల్లోనే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. మధ్యలో ఏకకుల పాలన పోయి ద్వికుల పాలన, లేదా తెలంగాణలో మళ్ళీ కూడా రెడ్డి వర్సెస్ వెల్మ ఇట్లా వస్తున్నాయి పాలిటిక్స్. సో మనం సరే వాళ్ళు వెళ్తున్నారని మనం అంటలేము. మనం బీసీలను కూడా చైతన్యమై మనం ఎందుకు రాజ్యాధికారం తీసుకోవద్దు అనేది మన ఉద్దేశం. వాళ్ళు వెళ్తున్న వాళ్ళ గురించి నేనేమి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చెప్పదలుచుకోలే. వాళ్ళకి ఆ సత్తా ఉంది, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగి వాళ్ళు చేస్తున్నారు. మనం చేయంగా అద్దన్నారా వాళ్ళు? సో నువ్వు కూడా ఎదుగు,
ఎదిగి చేయమని అంటున్నాం. కేసీఆర్ చాలా స్ట్రగుల్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యిండు, అంతే రేవంత్ రెడ్డి చాలా స్ట్రగుల్ అయ్యి ముఖ్యమంత్రి అంతే అయ్యిండు. కదా, మన కాదని అంటలే కదా, మీరు కూడా దీంట్లో వివాదం ఏం లేదు. ఏం లేదు. కానీ ఇక్కడ బీసీల విషయంలో కామారెడ్డి డిక్లరేషన్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మీరు ప్రభుత్వాన్ని మీరు చేసే ఒక రిక్వెస్ట్ కానీ లేదా మీరు డిమాండ్? మేము ఆల్రెడీ ప్రభుత్వానికి మెమోరాండమ్స్ కూడా ఇచ్చినాము కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయమని. బట్ వాళ్ళు ఏంటంటే పంచాయతీ ఎన్నికలు లేట్ అవుతున్నాయి, ఇప్పుడు అర్జెంటుగా పంచాయతీ ఎన్నికలు జరపకపోతే మనకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రావు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో మనం ఏమంటున్నామంటే మీరు కులగణన చేయండి, ఇప్పుడు రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాల మీద మనం ఇక్కడ ఆలోచించాలి. సో కులగణన చేసిన తర్వాత మీరు అన్న 42% రిజర్వేషన్ పెంచాలంటే ఖచ్చితంగా మనకు సుప్రీంకోర్టు తీర్పు అడ్డు వస్తుంది. సుప్రీంకోర్టు ఏం చేసినారంటే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో లోకల్ బాడీస్లో కూడా రిజర్వేషన్ 50% మించకూడదని చెప్పి తీర్పు ఇచ్చారు. వాళ్ళు ట్రిపుల్ టెస్ట్ అని పెట్టి, సరే ట్రిపుల్ టెస్ట్ ప్రకారం మన దగ్గర బీసీ కమిషన్ ఒక డెడికేటెడ్ కమిషన్గా ఉంది, తర్వాత వాళ్ళు సర్వే చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఈ మధ్య కాలంలో బీహార్ కూడా రిజర్వేషన్లు పెంచితే హైకోర్టు కొట్టేసింది. మరి సుప్రీంకోర్టులో అది ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు వాట్ దే డిసైడ్ అనేది డిఫరెంట్ మ్యాటర్. ఇక్కడ మనం అనేది ఏంటంటే ఇమ్మీడియట్గా అంటే సాధ్యం కాదు, బట్ ఫస్ట్ మీరు కులగణన చేసి రిజర్వేషన్ మీరు ఇస్తున్న 42% మీరు పెంచి ఒక బిల్లు సెంటర్కు పంపించండి. ఇప్పుడు తమిళనాడులో ఉంది, తమిళనాడులో 50% రిజర్వేషన్ బీసీలకు ఉంది, ఎస్సీలకు 18 ఉంది, ఎస్టీలు తక్కువ ఉన్నారు 1%, 1%, 69% రిజర్వేషన్ ఉందాడ. మరి ఇక్కడ బీసీలకు ఎంత ఉంది? 25% ఉంది కదా తెలంగాణలో. మరి ఆడ 50% ఎట్లా ఎంజాయ్ చేస్తుండ్రు? ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న ఇందిరా సాహని కేసు కానీ, అంతకుముందు బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసు కానీ. సో ఎందుకున్నదంటే అక్కడ తమిళనాడు అసెంబ్లీ జయలలిత దోష్ ఈజ్ ఎ బ్రాహ్మణ్, ఆమె ఒక చట్టం చేసి పార్లమెంటుకు పంపించి పివి నరసింహారావు బ్రాహ్మణ్ ఆయనతో ఒప్పించి అతనితో రాష్ట్రపతి ఆమోదం వేసి 9th షెడ్యూల్లో పెట్టిండు. కాబట్టి ఇలా కోర్టుల జ్యూరిస్డిక్షన్ లేదు, అందుకే ఇవాళ 50% రిజర్వేషన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంది. సో మీకు నిజంగా బీసీల పైన అంత ప్రేమ ఉంటే మీరు కూడా చేయండి చట్టం సిమిలర్గా. ఒక స్టేట్కి ఒక న్యాయం ఉండదు కదా మరి. కానీ అది మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళడము ఇంకేదన్నా కోర్టులు కూడా జడ్జిమెంట్స్ అన్నీ కూడా డైనమిక్ ఉంటాయి, ఎప్పుడు కూడా జడ్జిమెంట్స్ ఒకటే ఉండవు. మీకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం 2019లో ఫిబ్రవరిలో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది, రాజ్యాంగ సవరణ చేసి 103. యాక్చువల్గా పివి నరసింహారావు 92లో ఒక మెమో ఇచ్చిండు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలని అగ్రవర్ణాల వల్ల. అప్పుడు ఇందిరా సాహని కేసులో ఏదైతే బెంచ్ 9 మంది బెంచ్ ఇందిరా సాహని కేసులో, అది మండల్ కమిషన్ పైన, మండల్ కమిషన్ రిపోర్ట్కు వ్యతిరేకంగా మేము సుప్రీంకోర్టుకు పోయింది ఇందిరా సాహని గారు. ఆ ఇందిరా సాహని కేసులో 9 మంది జడ్జిలు ఈ పివి నరసింహారావు ఇచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ దానికి కూడా మెమోను వాళ్ళు జడ్జిమెంట్లో పరిశీలించారు. జ్యుడిషియల్ స్క్రూటినీ చేసి 9 మందిలో 8 మంది ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా చెల్లవు అని చెప్పేసి తీర్పిచ్చారు. 9 మందిలో 8 మంది మెజారిటీ. సో అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఆ జడ్జిమెంట్ డ్రాఫ్ట్ చేసింది కూడా జీవన్ రెడ్డి గారు, 9 మెంబర్ జడ్జిమెంట్. సో వాళ్ళు 9 మెంబర్స్లో 8 మెంబర్స్ అపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఈ గవర్నమెంటు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి 103వ రాజ్యాంగ సవరణ చేసి 10% ఇస్తే సుప్రీంకోర్టు ఎస్ ప్రత్యేక పరిస్థితుల్లో ఇవ్వచ్చు, ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల రాబోయే కాలంలో కుల వ్యవస్థ నిర్మూలించవచ్చు అని ఒక తీర్పు ఇచ్చారు. అది కూడా 5 జడ్జిలలో 3 అనుకూలంగా ఉన్నారు, సీనియర్ జడ్జిలు 2 కూడా ఒప్పుకోలేదు, ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఎట్ దట్ టైం. సో అది జరిగింది. కాబట్టి జడ్జిమెంట్ ఎప్పుడు కరెక్ట్గా అదే ఉండాలనేం లేదు, సందర్భం బట్టి ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి వీళ్ళు కూడా పోయినారు. ఇప్పుడు బీహార్ వాళ్ళు సుప్రీంకోర్టులో మొన్న పెంచిన రిజర్వేషన్ల పైన అప్పీల్కి వెళ్ళారు హైకోర్టు జడ్జిమెంట్ మీద. సో అది పరిశీలనలో ఉంది, మరి ఆ జడ్జిమెంట్ కూడా ఏమొస్తుందో తెలియదు. సో మేమేమంటున్నాం సరే ఆ జడ్జిమెంట్ పక్కన పెట్టేసి మీరు తమిళనాడు మోడల్ ఎందుకు ఫాలో కాకూడదు, 9th షెడ్యూల్ ఇంక్లూడ్ చేయండి. మీరే కదా మరి ఇప్పుడు ఆ డిక్లరేషన్లో చెప్పింది కూడా మీరే కదా, 42% ఇస్తామని. అప్పుడు ఎవరు చెప్పలే కదా మీకు వచ్చి.
మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్తున్నాం. మీరు రైతులకు పాట మీరు ఇచ్చినటువంటి హామీని మీరు శిలాశాసనం ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. మరి బీసీల పాట కూడా శిలాశాసనమే కదా మరి ఇది బీసీలు అంటే మనం చేయకుండా నడుస్తుందని అనుకుంటే కరెక్ట్ కాదు కదా. మీరు నేరుగా సీఎంని కలిసి ఏమన్నా ఆలోచన చేస్తా కలిసి విజ్ఞాపన లేదు మనకు అపాయింట్మెంట్ ఇస్తే పోతాం, బట్ ఆఫీస్లో రిప్రజెంటేషన్స్ అయితే ఇచ్చారు. ఫర్దర్ అంటే మీరు ఈ బీసీ ఎజెండా మీద నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఏం లేదు, మేము ప్రజలకు చైతన్యం కలిగించడం, అవగాహన కలిగించడం, ఒక థింక్ ట్యాంక్ లాగా మనం ఉండి వాళ్ళకు ఉపయోగపడడం, అది మన ఉద్దేశం. మనం ఏదో ఎడ్యుటేషన్స్ లీడ్ చేసి ఎడ్యుటేషన్ చేస్తామని మనకేం కాదు, బట్ చేసేవాళ్ళు వేరే ఉన్నారు. సో వాళ్ళకు కావాల్సిన ఇంటెలెక్చువల్ ఇన్పుట్ ఏమన్నా ఉంటే మనం ఇవ్వడానికి వీలు ఉంటుంది. ఒక బీసీ వాదాన్ని నిర్మించడానికి కష్టపడతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. దేశవ్యాప్తంగా బీసీలు రాజకీయంగా, విద్య, ఉద్యోగాల పరంగా ఈ 75 ఏళ్ల కాలంలో ఎట్లా ఉన్నారు, ఎట్లా ఉండాల్సి ఉన్నది, భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది తదితర అంశాలకు సంబంధించి వారి ఆలోచనలు ఇవి. థ్యాంక్ యూ.